వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఎన్నికలు కొన్నిసార్లు కేవలం ప్రభుత్వాలను మాత్రమే మార్చగలవు, కానీ ఒక నియోజకవర్గం రాజకీయ చరిత్రనే మార్చేస్తుంది. అలాంటి స్టోరీనే ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంకి సంబంధించింది. 2019లో భారీ మెజారిటీ, 2024లో అదే మెజారిటీ మెల్ట్ అవ్వటం. అయితే ఇది కేవలం ఓట్ల తగ్గుదలేనా, లేక 2029లో జరగబోయే పెద్ద రాజకీయ మార్పుకి మొదటి సంకేతమా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ ఎనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా ఎర్రగొండపాలెం నుంచి ఒక విషయం తెలుసుకోవాలి. ఇది ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గం. వ్యవసాయం, నల్లమల అటవీ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, గ్రామీణ జీవన విధానం ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు. అయితే ఇక్కడ అసలు ప్రత్యేకత భౌగోళిక పరిస్థితి కాదు, ఓటర్ల సామాజిక సమీకరణ. అదే ప్రతి ఎన్నికని ఆసక్తికరంగా మారుస్తుంది. కానీ ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకంత కీలకంగా మారింది? ఎందుకంటే ఇక్కడ ఒక సామాజిక వర్గ నిర్ణయం ఎన్నికను గెలిపించదు. ఎస్సీ ఓటర్లు, బీసీ వర్గాలు, ఎస్టీ గిరిజన ప్రాంతాలు ఈ 3 వర్గాల మద్దతు ఎవరికి ఎక్కువగా లభిస్తే వారికే విజయ అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఎర్రగొండపాలెం ఎన్నికలను రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీకి అజేయ కోటగా మారింది? 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఆ ప్రభావం ఎర్రగొండపాలెంలో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడిమూలపు సురేష్ గారు టీడీపీ అభ్యర్థి అజితారావు బుడాల గారిపై 90,000కు పైగా ఓట్లు సాధించి 31,632 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ సమయంలో చాలామంది ఈ నియోజకవర్గం ఇంకా చాలా కాలం వైఎస్ఆర్సీపీకే సురక్షిత సీటుగా ఉంటుందని భావించారు. కానీ రాజకీయాల్లో 5 ఏళ్ళంటే చాలా పెద్ద సమయం. ఆ 5 ఏళ్లలో ఎర్రగొండపాలెంలో అసలు ఏం మారింది? 2024 ఎన్నికలు ఈ నియోజకవర్గ రాజకీయ చిత్రాన్నే మార్చేశాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు గారిపై విజయం సాధించారు. అంటే వైఎస్ఆర్సీపీ మరోసారి గెలిచింది. కానీ 31,000 ఓట్ల మెజార్టీ కేవలం 5,200 ఓట్లకే పడిపోయింది. మరోవైపు టీడీపీ కూటమి భారీగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇదే 2029 ఎలక్షన్స్ని మరింత ఉత్కంఠగా మార్చే మొదటి సంకేతంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ భారీ మార్పుకి కేవలం కూటమి ప్రభావమే కారణమా, లేక స్థానిక నాయకత్వం కూడా ఈ ఫలితాన్ని ప్రభావితం చేసిందా? 2024లో ఎర్రగొండపాలెంలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? కేవలం కూటమి ప్రభావమేనా, లేక స్థానిక నాయకత్వం కూడానా ఈ ఫలితాన్ని ప్రభావితం చేసిందా? ముందుగా 2 పార్టీల పరిస్థితిని ఒకసారి చూద్దాం. టీడీపీ వైపున్న ప్రధాన నాయకులు గూడూరి ఎరిక్షన్ బాబు గారు 2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. గెలవకపోయినా వైఎస్ఆర్సీపీ మెజార్టీని 31,000 నుంచి కేవలం 5,200 ఓట్లకు తగ్గించడంలో టీడీపీ కీలకంగా నిలిచింది. అదే సమయంలో స్థానిక నాయకత్వం, కూటమి మద్దతు, పార్టీ కేడర్ సమన్వయం టీడీపీకి కొత్త ఊపిని తీసుకొచ్చాయి. కానీ టీడీపీ బలపడితే వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందని చెప్పచ్చా? అంత సులభంగా మాత్రం చెప్పలేం. వైఎస్ఆర్సీపీ వైపు చూస్తే ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే మాజీ మంత్రి ఆడిమూలపు సురేష్ గారి రాజకీయ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఎస్సీ వర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్న సాంప్రదాయ మద్దతు ఇంకా పూర్తిగా తగ్గలేదని 2024 ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. అందుకే పోటీ పెరిగినా పార్టీ విజయాన్ని నిలబెట్టుకోగలిగింది. అయితే 2029లో 2 పార్టీల్లో ఎవరి చేతిలో ఎక్కువ బలం ఉందో ఒకసారి పోల్చి చూద్దాం. ముందుగా టీడీపీ బలాలు. 2024లో భారీ ఓట్ స్వింగ్, కూటమి ప్రభావం, బీసీ వర్గాల్లో పెరిగిన ఆదరణ, యువ ఓటర్లలో మెరుగైన స్పందన, ముఖ్యంగా 2019తో పోలిస్తే ఓటు శాతం గణనీయంగా పెరగడం టీడీపీకి పెద్ద సానుకూల అంశంగా చెప్పచ్చు. టీడీపీ బలహీనతలు. అయితే టీడీపీకి ఇంకా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఎస్సీ వర్గాల్లో పూర్తి స్థాయి ఆధిక్యం సాధించాల్సి ఉంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 2024లో వచ్చిన స్వింగ్ని 2029 వరకు నిలబెట్టుకోవడం కూడా టీడీపీకి పెద్ద పరీక్షే. మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఇంకా ఏమైనా బలాలు మిగిలిన్నాయా?
వైఎస్ఆర్సీపీ బలాల విషయానికి వస్తే ఎస్సీ వర్గాల్లో సాంప్రదాయ ఓట్ బ్యాంక్, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్, స్థానిక నాయకత్వం, అలాగే కొన్ని మండలాల్లో ఇప్పటికీ పార్టీకి మంచి పట్టు ఉంది. అందుకే మెజార్టీ తగ్గిన విజయాన్ని మాత్రం నిలబెట్టుకోగలిగింది. ఇక బలహీనతల విషయానికి వస్తే కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. 2019తో పోలిస్తే ఓటు శాతం తగ్గింది. టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. ముఖ్యంగా కొన్ని స్వింగ్ మండలాల్లో ఆధిక్యం తగ్గడం పార్టీకి ఆందోళన కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎర్రగొండపాలెం ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గం కాదు, కొన్ని మండలాలే విజేతను నిర్ణయించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మండలాల విశ్లేషణ విషయానికి వస్తే ముందుగా ఎర్రగొండపాలెం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇంకా సాంప్రదాయ బలం కనిపిస్తుంది. అయితే టీడీపీకి కూడా నెమ్మదిగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ముందుగా త్రిపురాంతకం విషయానికి వస్తే ఇది ఇప్పుడు కీలక స్వింగ్ మండలంగా మారింది. ఇక్కడ వచ్చే చిన్న మార్పు కూడా మొత్తం నియోజకవర్గ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ పుల్లల చెరువులో బీసీ రైతు వర్గాల ప్రభావం ఎక్కువ. 2029లో ఈ మండలం కింగ్ మేకర్గా మారే అవకాశం కనిపిస్తుంది. తర్వాత పెద్ద అరవీడులో గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత దోర్నాల విషయానికి వస్తే గిరిజన ప్రాంతాలు, ఎస్టీ ఓటర్లు, అభివృద్ధి అంశాలు ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే ఒక్క మండలం కాదు, ఈ 5 మండలాల సమీకరణలే 2029 ఫలితాలని నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు జరిగిన మార్పులను చూసాం. కానీ 2029 ఎన్నికల్లో చివరి తీర్పును నిజంగా నిర్ణయించేది ఎవరు? పార్టీల, నాయకుల, ఎస్సీ ఓటర్ల, బీసీ స్వింగా, ఎస్టీ గిరిజన ప్రాంతాల ప్రభావమా, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజా, లేక ఓటర్ల సామాజిక సమీకరణల? ఇక్కడ ఎర్రగొండపాలెం రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మొదలవుతుంది. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎప్పటిలాగే అత్యంత కీలకం. ముఖ్యంగా మాదిక వర్గాల ఓటింగ్ సరళి ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే 2029లో కేవలం ఎస్సీ ఓటర్లే కాదు, బీసీ వర్గాలు కూడా కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. యాదవ, గౌడ, ఒడ్డెర, రజక, పద్మశాలి వంటి బీసీ వర్గాల్లో చిన్న ఓట్ స్వింగ్ జరిగిన ఫలితం మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దోర్నాల, పెద్ద అరవీడు ప్రాంతాల్లో ఎస్టీ గిరిజన ఓటర్లు కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అంటే ఈసారి ఒక్క వర్గం కాదు, ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ 3 వర్గాల కలయికే చివరి తీర్పును ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఓటర్ల సమీకరణ ఒక్కటే సరిపోదు కదా. 2029లో ఇంకా కొన్ని కీలక అంశాలు ఫలితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. వాటిలో మొదటిది ఎస్సీ ఓట్ బ్యాంక్. ఈ వర్గంలో ఎవరెక్కువ మద్దతునిస్తారో వారికి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంటుంది. రెండోది బీసీ ఓటర్ల స్వింగ్. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అత్యంత నిర్ణయాత్మక అంశంగా ఇదే కనిపిస్తుంది. మూడోది దోర్నాల, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు. నాలుగోది స్థానికంగా బలమైన అభ్యర్థి ఎంపిక. ఐదోది 2026 నుంచి 2029 వరకు ప్రజలకు కనిపించే అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం మరియు ప్రజలతో నాయకుల అనుబంధం. ఈ 5 అంశాల్లో ఎవరు ప్రజల విశ్వాసాన్ని గెలుస్తారో వారికే విజయం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం జూన్ 2026 నాటికి రాజకీయ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే ఎర్రగొండపాలెం ఇకపై ఏ ఒక్క పార్టీకి పూర్తిగా సురక్షిత నియోజకవర్గంగా కనిపించడం లేదు. 2024లో టీడీపీ సాధించిన ఓటు పెరుగుదల ఈ నియోజకవర్గాన్ని పోటీతత్వ స్థాయికి తీసుకొచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ కూడా తన సాంప్రదాయ ఓట్ బ్యాంక్ని ఇంకా పూర్తిగా కోల్పోలేదు. అందుకే ప్రస్తుతం 2 పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక ప్రశ్న అందరిలోనూ కనిపిస్తుంది. 2029లో ఎవరికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి? మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎర్రగొండపాలెం స్వల్పంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్న స్వింగ్ నియోజకవర్గంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆధిక్యం చాలా స్వల్పమే. టీడీపీ కూడా 2024లో సాధించిన ఓట్ స్వింగ్ను కొనసాగించగలిగితే పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ గెలుపు ఖాయమని చెప్పే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కానీ మా విశ్లేషణలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. 2029 ఎన్నికల్లో పార్టీ పేరు మాత్రమే గెలుపును నిర్ణయించదు. ప్రజలతో ఉన్న అనుబంధం, స్థానిక నాయకత్వం, అభివృద్ధి పనులు, ఎస్సీ,
బీసీ ఎస్టీ వర్గాల విశ్వాసం మరియు చివరి దశ రాజకీయ సమీకరణలు, ఇలా అన్ని అంశాలు కలిపి ఎర్రగొండపాలెం ప్రజల తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే 2029 ఎన్నికలు ప్రకాశం జిల్లాలోనే అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పోరాటాల్లో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? 2029లో ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ మరోసారి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందా, లేక టీడీపీ ఈసారి విజయాన్ని సొంతం చేసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.